గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, చాలా సంతోషం. గురుగారు, మనలో చాలా మందికి రకరకాల కోరికలు ఉంటాయి. మరి ఆ కోరికలన్నీ నెరవేరాలి అంటే మనం చేసే ప్రయత్నము, సంకల్పంతో పాటు ఏదైనా సందర్శించడానికి ఆలయాలు ఉన్నాయంటారా? చాలా ఉన్నాయమ్మా మనకు. హ్మ్. అంటే మనం మొదలుపెట్టే పనిని బట్టి ఇప్పుడు ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలగకుండా ఉండాలి అని అంటే హ్మ్. ముందు గణపతిని ఆరాధిస్తారు. హ్మ్. సో అలా గణపతికి సంబంధించిన కొన్ని ఆలయాలు ఉన్నాయి. హ్మ్. అదేవిధంగా కళ్యాణాలకు సంబంధించి కొన్ని ఆలయాలు చెప్పబడ్డాయి. హ్మ్. అదేవిధంగా సంతాన భాగ్యం గురించి, హ్మ్. అదేవిధంగా భూలాభము, ఉద్యోగ లాభము, స్థిర హ్మ్. లాభము ఇటువంటివి పొందాలంటే ఒక ఆలయం ఉంది. హ్మ్. ప్రత్యేకంగా మనందరికీ తెలిసి కూడా మనం వీసా బాలాజీగా హైదరాబాద్లో అవును. స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాం. హ్మ్. విదేశీయాన యోగం వెళ్ళాలి అంటే హ్మ్. వీసా బాలాజీ స్వామిని సందర్శించి అవును. ప్రదక్షిణ కనుక చేస్తే ఖచ్చితంగా మన కోరిక అవును. అది నెరవేరుతుంది. లైవ్‌లో చూస్తున్నాం. మనం కొన్ని ఆలయాల్ని మనం ఎంతైతే ఒక దృఢ సంకల్పంతో నమ్మి హ్మ్. ఆరాధిస్తూ ఆ యొక్క నియమాలను ఆచరిస్తామో హ్మ్. దాని యొక్క సత్ఫలితాలే వాళ్ళ కోరికకు నిదర్శనం అని చెప్పవచ్చమ్మా. సో, ఇప్పుడు అలాగే కోరికలు నెరవేరడానికి మనకు తెలిసిన ఏదైనా ఆలయం ఉంది అంటారా? ఆలయాలకు సంబంధించిన అనేక అంశాలలో ప్రత్యేకంగా మనకు ప్రథమ పూజ్యుడిగా గణపతిని ఆరాధిస్తాము. హ్మ్. గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేక ఆలయాన్ని నేను ఇప్పుడు మీకు వివరంగా తెలియజేస్తామా. ఓకే. మనకు ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో హ్మ్. రాజమండ్రికి సమీపంలో హ్మ్. 39 కిలోమీటర్ల దూరంలో హ్మ్. బిక్కవోలు అని మహాగణపతి క్షేత్రం ఉందమ్మా. లక్ష్మీ హ్మ్. గణపతిగా ఆరాధిస్తారు. అక్కడ గోలింగేశ్వర స్వామిగా మొట్టమొదట ఆలయం ఉండేది. హ్మ్. ఈ యొక్క ఆలయాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హ్మ్. మనం ఎన్నో చోట్ల గణపతులను చూస్తూ ఉంటాం. అవును. కానీ ప్రత్యేకంగా మనం ఈ ఆలయం గురించే ఎందుకు చర్చించుకోవాలి? సో అవును. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ప్రత్యేకంగా స్వయంభూ, అంటే ఓకే. ఎవరో ప్రతిష్టాపన చేసిన విగ్రహం కాదనమాట. హ్మ్. ఎక్కడైనా కూడా స్వయంభూ విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. హ్మ్. ఆలయాలను ఏదైతే మొదటి నుంచి ఏ రూపంతో అయితే ఉన్నాయో వాటిని జీర్ణోద్ధరణ కానీ లేదా ఆలయాలకు రంగులు వేయడం లాంటి పనులు అసలు చేయరనమాట. హుహు. మీరు ఏదైనా తీసుకోండి, స్వయంభూ ఆలయ క్షేత్రాలన్నీ కూడా హ్మ్. వాటిని బయట ఈ రంగులతోటి అలంకరణ చేయకూడదనేది శాస్త్ర నియమం. ఓకే. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా ఒక నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నా, ఒక హ్మ్. కొత్త పనిని ప్రారంభించాలనుకున్నా, అదేవిధంగా వాళ్ళ జీవితంలో వాళ్ళ ముఖ్యమైనవి విద్య, ఉద్యోగం, కళ్యాణం, సంతానం ఏ పనైనా సరే మొదలు పెట్టాలనుకున్నప్పుడు వాటికి సంబంధించిన ప్రయత్నాలలో అనేక రకాల ఆటంకాలు ఉన్నప్పుడు స్వామివారికి మనం ఏ ఆలయంలో ఎలా చెప్తాము, హ్మ్. అభిషేకం చేయించేటప్పుడో లేకపోతే స్వామివారికి అష్టోత్తరం చేయించేటప్పుడు అవును. అమ్మ మీకు సంకల్పం ఏం చెప్పాలని పంతులు గారు అడిగితే హ్మ్. ఆయనకు గురుగారు మా అమ్మాయి పెళ్లి లేదా మా అబ్బాయి ఉద్యోగము లేదా మా అబ్బాయి విదేశీయాన యోగము లేదా మేము ఇల్లు కొనాలనుకుంటున్నాం ఇలా మనం బ్రాహ్మణుడికి చెప్తే ఆ విషయాలు పోయి స్వామివారికి బ్రాహ్మణుడు చెప్పడము అవును. ఆ పేరుతో సంకల్పం చేయడం జరుగుతుంది. అవును. కానీ ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హ్మ్. స్వామివారికి మనమే స్వయంగా వెళ్ళి చెవులో మన యొక్క కోరికను చెప్పుకోవచ్చు. హుహు. ఇక్కడ ఆలయంలో ఎవరి కోరికలను స్వామివారి చెవిలో వెళ్ళి ఎవరైతే చెప్తారో హ్మ్. వారి యొక్క కోరిక హ్మ్. ధర్మబద్ధంగా కనుక ఉంటే అతి శీఘ్రముగా స్వామివారి దివ్య ఆశీస్సులతో హ్మ్. నెరవేరుతుంది. ఓకే. అయితే మనకు హైదరాబాదులో ఈ యొక్క వీసా బాలాజీగా మనం పిలుచుకుంటున్న చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయంలో హ్మ్. 11 ప్రదక్షిణలు ముందు చేసి స్వామివారిని ఏదో విదేశీయానయోగం చేయాలని సంకల్పంతో నమస్కారం చేసుకుంటే వారికి ఆ వీసా ప్రాసెస్ అంతా ఓకే అయిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. 108 ప్రదక్షిణలు చేసి ఆ మొక్కు తీర్చుకోవాలనేది ఒక నియమం ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా స్వామివారికి చెవులో ఒక కోరిక చెప్పుకొని మరలా ఆ కోరిక నెరవేరిన తర్వాత మొక్కు తీర్చుకునే ఒక సాంప్రదాయం ఈ ఆలయంలో కూడా ఉందన్నమాట. ఓకే. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలో ఇది చాళుక్యుల కాలం నాటిదమ్మా. హ్మ్. ఇది దగ్గర ఈ యొక్క ఆలయ చరిత్ర 1100 సంవత్సరాల కాలం నాటిది. హుహు. అయితే 19వ శతాబ్దంలో పల్లవ రాజుగా బిరుదాంకితుడు అనే ఒక రాజు ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించేవారు. హ్మ్. ఆ సందర్భంలో బిరుదాంకితవోలు అని ఆ ఊరికి పేరు వచ్చింది. హ్మ్. ఆ బిరుదాంకితవోలు అనేది వాడుక భాషలో ప్రస్తుతం బిక్కవోలుగా మారింది. హుహు. ఈ యొక్క ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హ్మ్. స్వామివారికి హ్మ్. ప్రతి గణపతికి తొండము వామభాగం వైపు ఉంటుంది. అంటే చేతిలో ఇలా లడ్లు ఉంటే ఇలా తొండంతో లడ్లు పట్టుకున్నట్టు ఇలా గణపతిని చూస్తాం. అవును. ఇక్కడ స్వామివారికి తొండము దక్షిణావృతం, అంటే హ్మ్. తొండం కుడివైపుకి తిరిగి ఉంటుంది అనమాట. ఓకే. దాన్ని దక్షిణావృతం అంటారు. హ్మ్. సో అలా ఉన్న గణపతికి హ్మ్. మనము విజయ గణపతిగా, లక్ష్మీ గణపతిగా ఆరాధిస్తాం అన్నమాట.
అంటే గణపతులు చాలా రకాలు ఉన్నారమ్మా. 32 గణపతులు ఉన్నారు. అందులో ఏకవింశతి పత్రాలతో మనం 21 మూర్తులుగా మనం గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ గణపతి యొక్క అంశాలలో ఈ యొక్క విజయ గణపతిగా, లక్ష్మీ గణపతిగా గనక ఈ స్వామిని ఆరాధిస్తే ఐశ్వర్యప్రదము, చేస్తున్న పనుల్లో వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, ఏది కోరుకుంటే అవి జరుగుతాయి. అందువల్ల పైగా ఇది ఎవరు ప్రతిష్టాపన చేసిన విగ్రహం కాదు. దగ్గర దగ్గర ఇది 10-11 అడుగులు ఎత్తుంటుందమ్మా స్వామివారి విగ్రహము. అయితే ఈ స్వయంభూలో మనకు కనబడేది ఒక 7 అడుగులు 8 అడుగుల వరకు కనబడుతుంది. మనము ఏ వయసు వాళ్ళైనా వెళ్ళి స్వామివారికి చెవులో చెప్పే విధంగా స్వామివారికి కొంచెం ఆ విగ్రహానికి పెద్ద చెవులుగా ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎవరైతే ఈ యొక్క స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొని ఒక సంకల్పంతో ఒక కోరిక చెప్పుకొని స్వామిని ఆరాధించినట్లయితే అతి శీఘ్రముగా వాళ్ళ యొక్క కోరిక నెరవేరడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంటుందమ్మా. ఎవరైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించే వాళ్ళు, లేదా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు, లేదా ఇల్లు కొన్న తర్వాత, లేదా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక పేపర్ మీద రాసి స్వామివారి ముందు పెట్టి స్వామివారికి ఆ యొక్క విషయాన్ని చెవిలో చెప్పడం అనేది విశేషం అన్నమాట. అలా చెప్పిన ప్రతి ఒక్కరికి సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా వాళ్ళు కోరుకున్న గొప్ప జీవితాన్ని ఆ వినాయక స్వామి వారి ఆశీస్సులతో పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకు ఎటువంటి కార్యమునైనా సకాలంలో పూర్తి చేయాలంటే ఆటంకాలు కలగకూడదు. అది ఏ సమస్య అయినా కావచ్చు. చాలా మంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురుగారు ఉద్యోగం చివరి దాకా వచ్చి చివరిలో రిజెక్ట్ చేస్తున్నారు, లేదా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వట్లేదు, ఉద్యోగం ఆలస్యం అవుతుంది. ఇలాంటప్పుడు నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అని అంటే అవకాశాన్ని బట్టి బిక్కవోలు మహాక్షేత్రాన్ని వెళ్ళి స్వామివారిని దర్శించి వాళ్ళ యొక్క సమస్యను స్వామివారి చెవిలో కనుక చెప్పినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అతి శీఘ్రముగా, అంటే రోజుల్లోనే జరగడానికి అవకాశం ఉందమ్మా. అంత మహత్తరమైన టెంపుల్ అన్నమాట అది. మనము ఈ ఆలయం గురించి ఈరోజు చెప్పుకుంటున్నాము అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక మార్గాన్ని తెలియజేస్తాడమ్మా. మనం సన్మార్గం వైపు మనం ప్రతిదీ ధర్మబద్ధంగా మనం ఆచరించేటప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్న సందర్భంలో భగవంతుడు మనకు నేరుగా వచ్చి ఏది చేయడు. మనం ఆరాధించే విధానంలో స్వామి నేను అన్ని చేశాను, నాకు నువ్వు కనబడట్లేదు, దర్శనం ఇవ్వట్లేదు అని అంటే ఆయన నేరుగా వచ్చి ఏది చేయడమ్మా, మార్గదర్శకుడిని చూపిస్తాడు. అంటే ఒక గురువు రూపంలోనో, ఒక స్నేహితుడి రూపంలోనో, ఒక బంధువు రూపంలోనో ఆ సమయంలో వచ్చి మనకు ఆ సమస్య నుంచి బయటపడే మార్గానికి ఏదైతే తెలియజేస్తాడో ఆ సమయంలో వాడు మనకు భగవంతుడితో సమానం. అంటే మనం భగవంతుని ఆరాధించే విధానాన్ని బట్టే అటువంటి మనకు మిత్రుడిగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఈ ఆలయం గురించి వివరణ గురించి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది భగవంతుడి ఇచ్చిన అనుగ్రహంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో విద్య చదవడం ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదగాలి అంటే విద్య, ఉద్యోగం, కళ్యాణం, సంతానం, గృహయోగం, ఆర్థిక లాభం, స్థిర లాభం, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం, విదేశీయాన యోగము, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక వాళ్ళ వయసును బట్టి ఏదో ఒక కోరిక ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్యగా ఉంటుంది. ఆ సమస్యలన్నీ తీరిపోవాలి అంటే ఎవరైతే ఈ యొక్క రాజమండ్రికి సమీపంలో ఉన్న 39 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, సామర్లకోటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుందమ్మా. ఇది ఈ యొక్క బిక్కవోలు క్షేత్రంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయాన్ని గనక సందర్శించి మనసులో ఉన్న కోరికను చెవులో కనుక చెప్పుకున్నట్లయితే కోరుకున్న ఫలితాలు అతి శీఘ్రంగా లభిస్తాయనేది మనకు స్థల పురాణంలో వివరంగా చెప్పబడింది. పైగా మనకు ఎన్నో గణపతులు ఉన్నా కూడా దక్షిణావృతం అనేది మనం ఈవెన్ మనకు ఏదన్నా ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు. అక్కడ ఉపయోగించే తీర్థానికి ఉపయోగించే శంకు పాత్ర కూడా దక్షిణావృతాన్ని ఉపయోగిస్తారు. దక్షిణావృతానికి చాలా విశిష్టత ఉంటుంది. అంటే మనకు శరీరంలో ఈ కుడి భాగాన్ని దక్షిణ భాగం అంటారు. అందుకనే మనం ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేస్తాము, ప్రదక్షిణ అంటారు. అంటే మనం కుడివైపు నుండి ప్రదక్షిణ చేసే విధానాన్ని దక్షిణం అంటారు. అర్ధనారీశ్వర తత్వంలో దక్షిణామూర్తి స్వామికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే సగభాగం అర్ధనారీశ్వర భాగంలో దక్షిణ భాగం పరమేశ్వరుడు. ఆయన సతీ సమేతంగా లేకుండా ఉన్న రూపం ఏదైనా ఉందంటే ఆయనే దక్షిణామూర్తి. అందుకనే దక్షిణామూర్తి స్వామిని ఆరాధించే వాళ్లకు విద్యకు సంబంధించి కానీ వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ఎటువంటి ప్రయత్నంలో కూడా దక్షిణామూర్తి శ్లోకం చదివినా, దక్షిణామూర్తి స్వామి వారి పాదాలు దాకి మనసులో సంకల్పం చెప్పుకున్నా
ఆ కోరిక సకాలంలో నెరవేరడానికి ప్రధాన కారణం అన్నమాట. ఇక్కడ స్వామివారి తొండం కూడా దక్షిణావృతంగా కలిగి ఉంటుంది. అందువల్ల ఈ యొక్క స్వామిని ఆరాధించే వాళ్లకు దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో వాళ్ళు ప్రారంభించే ప్రతి పనిలో కూడా నిర్విఘ్నంగా ఆ గణపతి యొక్క ఆశీస్సులతో సకాలంలో పూర్తి కావడానికి ఈ యొక్క బిక్కబోలు మహాక్షేత్రంలో ఉన్న లక్ష్మీ గణపతి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందడానికి వాళ్ళ కోరిక స్వామివారి చెవిలో గనక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా స్వామివారి దివ్య ఆశీస్సులతో వారి కోరిక నెరవేరుతుంది. చాలా గొప్ప విశేషం గురుగారు. నిజంగానే ఈ రోజుల్లో చాలా మందికి ఈ ఆలయం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మాకు మా ప్రేక్షకులకు చాలా క్లుప్తంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. శుభస్య శీఘ్రం.